నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారా అండి? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగానే ఉంటారు, ఎందుకంటే మనము జీవన యోగాని అలవాటు చేసుకున్నాం కదండి. ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇవాళ మనము మన సాధన స్టార్ట్ చేసే ముందు కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందామండి. పూర్వంలో యాజ్ఞవల్క్య మహర్షి ఉన్నారండి. వాళ్ళ అర్ధాంగి పేరు గార్గి అండి. ఈవిడ మహాపతివ్రత అన్నమాట. మనం అంటాం కదండి, పాతకాలంలో ఆడవాళ్ళకి ఏం నేర్పించే వాళ్ళు కాదు, అసలు ఏం తెలీదు, ఆడవాళ్ళు ఇచ్చేయద్దు వచ్చేయద్దు అని అంటుంటారు కదండి. తప్పండి అది. ఆయన మనకి యాజ్ఞవల్క్య యోగ సంహిత అని మనకు ఒక బుక్ ఉంటుందండి. ఆయన ఈ యోగ నాలెడ్జ్ని వాళ్ళ ఆవిడికి గార్గికి మొత్తం వివరించి ఆయన జ్ఞానం ఇస్తూ ఆవిడతో చేయించేవాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళే సృష్టికి కర్త కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైతే హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు కూడా చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుందండి. కాబట్టి అందరూ ఆడవాళ్ళు యోగా చేయటం వల్ల ఆనందంగా ఉంటారండి. అప్పుడు ఇల్లు కూడా ఆనందంగా ఉంటుందండి. ఇవాళ మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. మనము అంటుంటాం కదా, సూర్య నమస్కారం కూడా ఓవరాల్ వార్మప్ కాబట్టి ఇవాళ మనము సన్ సాలిటేషన్ చేద్దాం. నాతో పాటు నేను చేయండి. తెలుసు కదండి సూర్య నమస్కారాలు ఎలా చేయాలో మనము ముందు కూడా చేసాం కాబట్టి మనము ఇలా 2 చేతుల్ని జోడించి ఒకసారి సూర్యుడిని గుర్తు తెచ్చుకుంటూ చాంట్ చేద్దాము. ఓం సూర్యాయ నమః. చూసారు కదండి, సూర్య నమస్కారాలు మనం చేసాము. ఇది ఒక ట్రెడిషనల్ వే అండి. మనము కుడి కాలని వెనక్కి తీసుకెళ్ళాను, కుడి కాలు ముందుకు తీసుకెళ్ళాను, మళ్ళీ ఎడమ కాలని వెనక్కి, మళ్ళీ ఎడమ కాలకి ముందు. ఇది ఒక 1 సెట్ అండి. ఇలా మనము మినిమం 6 సెట్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. యంగ్స్టర్స్ అయితే 12 కూడా చేయొచ్చు. టెంపరేచర్ చూసి చేయండి, లేదా హీట్ పెరుగుతుంది బాడీలో. కాబట్టి ఇది ఒక పాయింట్ మీ మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి.
ఇవాళ మనము ఆసనాస్తో స్టార్ట్ చేద్దామండి. ఇవాళ మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 3. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనము ఇలా మిడిల్ ఆఫ్ ద మ్యాట్లో నిల్చొని కుడి కాలని 1 స్టెప్ బ్యాక్ తీసుకెళ్ళిన తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ మీరు ముందుకి ఫార్వర్డ్ బెండ్ అవుతూ మీ కుడి కాలని కూడా లేపండి. మళ్ళీ స్లోలీ ఎక్స్హేల్, మళ్ళీ పైకి వస్తారు, మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్కి బెండ్ ఫార్వర్డ్ అవుతారు. స్లోగా పైకై హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, వీరభద్రాసన 3 ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన బ్యాలెన్సింగ్ ఆసన అండి. మనము ఒక కాలం మీద బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఆ కాలని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. మీ యాంకిల్ని, మీ నీని, మీ లెగ్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ని రేజ్ అప్ చేసి టార్సోని ఫార్వర్డ్ కూడా చేస్తున్నారు కదండి, షోల్డర్స్కి, నెక్కి, ఇంకా మన హిప్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కూడా రిడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని డైలీ మనము ఆసనాస్లో ఇంక్లూడ్ చేద్దాం. ఈ ఆసనాన్ని ఒక 5 టైమ్స్ రిపీట్ చేద్దామండి. మనము ఒకవేళ ఆ మూమెంట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే వాల్ సపోర్ట్ కూడా తీసుకొని 2 చేతులు పెట్టినా, ఒక చేతి పెట్టినా కాళ్ళని మాత్రం లేపడానికి, టార్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు చేయండి. నేను ఇప్పుడు వేరే కాలుతో చేస్తున్నానండి, చూస్తున్నారా? నాతో పాటు చేయండి. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు గోముఖాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. 2 కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తామండి. స్ట్రెచ్ చేసిన తర్వాత మనము కుడి కాళ్ళని లేపి కుడి పాదాన్ని ఎడమ వైపున, మళ్ళీ ఎడమ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తాను చూడండి. సో అప్పుడు మన 2 మోకాళ్ళు అన్నవి ఒక 1 లైన్లో వస్తాయండి. ఏ కాలైతే పైకి ఉందో ఆ చేతిని ఫస్ట్గా ఇన్హేల్ చేస్తూ పైకి లేపండి. లేపిన తర్వాత మనము ఎడమ చేతిని వెనక నుంచి తీసుకెళ్ళి పట్టుకుంటాము. పట్టుకొని ముందుకి చూస్తాము. స్లోగా ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని రిలాక్స్ చేసి కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తాము. చూసారు కదండి, గోముఖాసన. ఈ ఆసన వల్ల మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి కాళ్ళల్లో. మన షోల్డర్స్ దగ్గర కూడా మనం ఇంటర్లాక్ చేయలేకపోతే యోగా స్ట్రాప్ ఉంటుందండి, దాని హెల్ప్ తీసుకొని కూడా మీరు చేతుల్ని జోడించవచ్చు. లేదా చున్నీ
కానివ్వండి, స్కార్ఫ్ కానివ్వండి, ఏదైనా మీరు వెనక్కి పెట్టి ఒక చేతిని పైకి ఇంకో చేతిని కిందికి పెడుతూ కూడా హెల్ప్ తీసుకోవచ్చు. ఈ ఆసన కొన్ని క్షణాలు మనము హోల్డ్ చేద్దామండి. ఎంతైతే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనం చెప్తాం కదండి, స్థిరం సుఖం ఆసనం అని. ఎంత ఈజీగా ఆ పోస్చర్లో ఉండగలిగితే అలా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు చేయండి. ఒకసారి చెక్ చేసుకోండి, మీ మోకాలు మాత్రం ఒక లైన్లో ఉండేటట్టు చూసుకోండి. చేశారు కదండి గోముఖాసన. మనము ఎంతైతే అంత హోల్డ్ చేసామండి. మీకు ఒకవేళ కుదరకపోయినా ఏం చేయాలో చెప్పాను కాబట్టి అప్పుడప్పుడు ఈ ఆసన గుర్తుంటే మీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. చూసారు కదండి, నేనైతే ఓపెన్ ఎయిర్లో చేస్తున్నాను. కొంచెం స్వెట్ కూడా వస్తుంది కాబట్టి మన బాడీలో స్వెట్ అనేది వేస్ట్ అండి. ఆ వేస్ట్ పోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వేస్ట్ పోయినప్పుడే మనం హెల్దీగా ఉంటాము కాబట్టి ఎప్పుడు స్వెట్ అయితే చాలా మంచిది. స్వెట్ వస్తుంది అని ఆపేయొద్దు. మన బాడీలో 3 వేస్ట్ ఉంటాయండి బాడీలో. ఒకటి యూరిన్, ఇంకొకటి స్టూల్, ఇంకొకటి స్వెట్. స్వెట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనము ఎంతైతే అంత చెమట తీయడానికి ట్రై చేద్దాం. టాక్సిన్ కాబట్టి మన బాడీ నుంచి అది వెళ్ళాలి. మనము తర్వాత చేయబోయే ఆసన బ్రాహ్మణాసన. టేబుల్లో మనం ఒక వేరియేషన్ చేస్తామండి. చూడండి ఎలా చేయాలో తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత 2 చేతుల్ని కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి. తర్వాత 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, నా మోకాలు 2 పాయింటింగ్ అప్ చేస్తున్నాయి చూడండి. తర్వాత ఇన్హేల్ చేస్తూ మీ హిప్ని పైకనండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హిప్ని డౌన్. చూసారు కదండి, ఈ ఆసన వ్రిస్ట్ ఇంజురీస్ ఉంటే అవాయిడ్ చేయండి, లేకపోతే పెయిన్ అవుతుంది. లేదా హ్యాండ్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. మనము హిప్ని ముందుకి పుష్ చేస్తున్నప్పుడు మన కోర్ మీద కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆసనాన్ని ఈ సీక్వెన్స్లో యాడ్ చేసుకోండి. నాతో పాటు మీరు అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఒక 10 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా కాళ్ళని హ్యాండ్స్ని రిలాక్స్. ఒకవేళ మీ చేతులు పెయిన్ అయితే వ్రిస్ట్ రొటేషన్స్ చేయండి. చేయడం వల్ల మీకు కొంచెం ఫ్రీ అవుతుందండి.
అయితే చాలా స్ట్రెంగ్తెన్ అవుతుందండి. మీరు ఈ ఆసన చేసినప్పుడు గమనించే ఉంటారు, మీరు మీ గ్లూట్స్ని కూడా కాంట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి గ్లూట్స్ మీద కూడా వర్క్ అవుతుందండి. ఈ ఆసన చేసేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ నెక్ని స్ట్రెయిన్ ఇవ్వకండి, అలా పట్టేసి ఉంచకుండా లూజ్గా వదిలేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ భుజంగాసన అండి. ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. మనము ఈ ఆసన చేయడానికి మన కడుపు వైపున పడుకుంటామండి. కాబట్టి ఇప్పుడు నేను సుఖాసనాలో ఉన్నా. లెగ్స్ని స్ట్రెచ్ చేసి స్లోగా వజ్రాసనాలోకి వచ్చి స్లోగా మనము లైన్ డౌన్ పొజిషన్కి వెళ్తాం. తర్వాత మనము 2 చేతుల్ని ఇలా షోల్డర్స్ దగ్గర పెడుతూ ఇన్హేల్ చేస్తూ మీ టార్సోని మీ నాభి వరకు ఎత్తండి. తర్వాత మీరు ఎక్స్హేల్ చేస్తూ కుడి వైపున ట్విస్ట్ అయ్యి ఎడమ కాళ్ళని చూస్తారు. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపున తిరిగి కుడి కాళ్ళని చూస్తారు. వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ కింద రెస్ట్ చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మన స్పైన్ అన్నది చాలా ఫ్లెక్సిబుల్ అవుతుందండి, స్ట్రెంగ్తెన్ అవుతుంది. మనం ఇక్కడ ట్విస్ట్ కూడా చేస్తున్నాం కాబట్టి మన సైడ్ వేస్ట్ దగ్గర కూడా వర్క్ చేస్తున్నామండి. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా డైలీ ఇంక్లూడ్ చేద్దాం. ఇది మనము కొన్నిసార్లు రిపీట్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు కిందికి స్లోగా డ్రాప్ చేసి మళ్ళీ చేయండి. ఏం పర్లేదండి, రెస్ట్ తీసుకోవడం మీకు ఎప్పుడు తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకోవచ్చు. కాబట్టి ఒక 2 సెకండ్స్ కోసం రిలాక్స్ చేసి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకమండి, చేస్తూ రెస్ట్. మకరాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ సైడ్ పొజిషన్కి రండి. ఇలా వన్ సైడ్ మన కుడి వైపున ఫస్ట్గా ఇలా పడుకొని మన కాళ్ళని లిఫ్ట్ చేసి మన కాళ్ళ బొటని వేలని హోల్డ్ చేయండి. ఇంకో చేతిని ఇలా మెడకి సపోర్ట్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ కాళ్ళని పైకి లేపండి. ఈ ఆసన పేరు అనంతాసన, ఇంగ్లీష్లో స్లీపింగ్ లార్డ్ విష్ణు పోజ్ అంటారు. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ లెగ్ని ఫస్ట్ రిలీజ్ చేసి హ్యాండ్స్ని రిలీజ్ చేయండి. ఈ ఆసన చేయడం వల్ల మనకి హిప్ దగ్గర ఓపెన్ అవుతుందండి. ఇంకా మనము కాళ్ళని హోల్డ్ చేసి లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి హ్యామ్స్ట్రింగ్స్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. అప్ అండ్ డౌన్ మూమెంట్ కూడా చేయొచ్చండి. ఇందులో కావాలంటే ఒక చేయిని ముందుకి పెట్టి ఇన్హేల్ చేస్తూ కాళ్ళని పైకి లేపండి, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. కానీ ఈ ఆసన చేసేటప్పుడు ఇలా వెనక్కి పడిపోతారండి, అలా పడిపోకుండా సైడ్కే ఉండటానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు కొన్నిసార్లు చేయండి.
ఇప్పుడు వేరే వైపున చేస్తాము. స్లోగా శవాసనాలో రెస్ట్ చేయండి. మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అనంతాసన చేసాం కదండి, చాలా మంచి ఆసన. మనకి హిప్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మనము ఆసనాస్లో యాడ్ చేద్దాం. ఇవాళ మనము కొన్ని ఆసనాస్ చేసామండి. కోర్ స్ట్రెంథనింగ్కి, హ్యాండ్కి, మనము హిప్ ఓపెనింగ్కి అలా వర్క్ చేసాం కాబట్టి నేను ముందు కూడా చెప్పానండి, ఎక్కడ మీకు ఫార్వర్డ్ బెండింగ్ దగ్గర ల్యాక్ అవుతుందా, స్టిఫ్నెస్ బ్యాక్లో ఉందా, ఎక్కడుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేసి అక్కడ మూమెంట్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాస్ ఎంత గుర్తుంటే అంత ఉదయం కానివ్వండి, సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, ఏం లేదు, ఈ చిట్కా కూడా ఆడవాళ్ళకి రిలేటెడే అండి. మనం ఆడవాళ్ళం ఎక్కువ టైం ఇచ్చుకోమండి, మనం టైం ఇచ్చుకోము, ఎప్పుడు ఏదో ఒక వర్క్తో బిజీ ఉంటాం కాబట్టి మన కోసం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మన కోసం మనం టైం ఇచ్చుకోవాలండి. అప్పుడు ఇచ్చినట్లయితే మనము చాలా హెల్తీగా ఉంటాం కాబట్టి ఏదో ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానివ్వండి, ఒక ప్రాణాయామ చేయటం, సన్ సాలిటేషన్, సూర్య నమస్కార ఎలా చేయాలో మీకు చూపించాను. అది చేయడం వల్ల మీకు ఫ్యాట్ అనేది బాడీలో అక్యుములేట్ అవ్వదు కాబట్టి ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.